ఒక చిన్న గ్రామం, ఒక ఎండిన బావి, నీళ్లు లేక అందరూ వెళ్ళిపోతుండగా ఒక ఆవు తీసుకున్న నిర్ణయం అన్నీ మార్చేసింది. ఒక అందమైన పచ్చని గ్రామం, పొలాలు, చెట్లు, పక్షుల కిలకిలలు. అక్కడ ఒక ఆవు ఉండేది. దాని పేరు గౌరి. గౌరి చాలా మంచిది. మరియు ఒక చురుకైన చిన్న మేక ఉండేది. ఈ ఇద్దరు మంచి స్నేహితులు. గ్రామం మధ్యలో ఒక పాత బావి ఉండేది. అది అన్ని జంతువులకు ప్రాణం లాంటిది. ప్రతిరోజు అందరూ అక్కడికి వచ్చి నీళ్లు తాగేవారు. ఒక సంవత్సరం వేసవి చాలా తీవ్రమైంది. ఎండలు మండిపోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ బావిలో నీళ్లు తగ్గిపోయాయి. చెట్లు వాడిపోయాయి. పక్షులు దూరంగా ఎగిరిపోయాయి. ఒకరోజు మేక చెప్పింది, గౌరీ, ఇక్కడ ఉండడం ప్రమాదం, మనం ఇంకో గ్రామానికి వెళ్ళిపోదాము. ఇంకా చాలా జంతువులు కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాయి. గౌరీ మాత్రం ఆగింది. ఆమె నెమ్మదిగా మేకతో చెప్పింది, మనం ప్రయత్నిస్తే ఈ బావిని తవ్వగలం. మేక నవ్వుతూ, మనమా, ఇది చాలా కష్టం అంది. అందరూ వెళ్ళిపోతుండగా గౌరీ మాత్రం వెళ్ళలేదు. గౌరీ ఒంటరిగా పని మొదలుపెట్టింది. మట్టిని తొక్కుతూ చిన్న రాళ్లను తొలగిస్తుంది. ఆమె అలసిపోయినా ఆగలేదు. అది చూసి కొన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. మొదటగా చిన్న చీమలు వచ్చాయి. మేము చిన్నవాళ్ళ మెకాని సహాయం చేస్తాం. తర్వాత కోతులు వచ్చాయి. మేము రాళ్లను తీసుకొస్తాం. గ్రామ ప్రజలు కూడా సహాయం చేయటానికి వచ్చారు. చివరికి మేక కూడా సిగ్గుపడుతూ వచ్చింది. అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. వాన మొదలైంది. లోతుగా చేసిన బావి త్వరగా నీటితో నిండిపోయింది. అన్ని జంతువులు తిరిగి వచ్చాయి. అందరూ ఆనందంగా నీళ్లు తాగాయి. మేక గౌరిని చూసి చెప్పింది, నువ్వు వదిలిపెట్టలేదు, అందుకే మనం గెలిచాం. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో జంతువులు కలిసి పనిచేయడం నేర్చుకున్నాయి. బావిని కాపాడుకుంటున్నాయి. ఇందులో నీతేంటి పిల్లలు? కలిసి పనిచేస్తే అసాధ్యం అనిపించిన పని కూడా సాధ్యమవుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్ స్టోరీ టైమ్ తెలుగు కిడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.